హాయ్ ఎవ్రీవన్. కారాసు ప్రిపేర్ చేస్తున్నాము మా అత్తమ్మ స్టైల్లో. చూద్దాం రండి ఎలా ప్రిపేర్ చేస్తుందేమో చెప్తాను. మీలో ఎంతమందికి వచ్చు వంటలు చేయడము? నాకైతే అస్సలకు రాదు, అమ్మ వాళ్ళు చేస్తే తినడం తప్పితే. ఈరోజు అత్తమ్మ ప్రిపేర్ చేస్తుంది కారాసు. నాకు చేయడం రాదు కాబట్టి హెల్ప్ చేస్తున్నాను అత్తమ్మ చేస్తుంటే. ముందుగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఏ వంట అయినా ఈజీగా అయిపోతుంది. ముందుగా శనగపిండి కలుపుకోవాలి, అందులో సాల్ట్ కొంచెం, సోడా కొంచెం వేసుకొని కలుపుకోవాలి. అలా చిక్కగా కాదు, పలసగా కాదు, మీడియం సైజులో కలుపుకోవాలి. అప్పుడే మనకు మిక్చర్ బాగా వస్తుంది. కారంలో వెల్లుల్లి దంచుకొని కలిపి పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు మంచిగా క్లీన్ చేసి ఎక్కువగా తెచ్చిపెట్టుకోవాలి. పల్లీలు ఇవన్నీ రెడీగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత వంట స్టార్ట్ చేసుకోవాలి. మేము కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము. స్టవ్ మీద అయితే చాలా కష్టం కాబట్టి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేయడం కూడా ఒక ప్రాసెస్ ఉందంట, నాకు చేసేంత వరకు కూడా తెలియదు. ఊపిరి అనేది పీల్చుకుంటూ పోయకూడదంట, కొంచెం హోల్డ్ చేసుకొని పోసేసి మళ్ళీ ఊపిరి పీల్చుకోవచ్చంట. నాకు తెలీదు, మా పెద్దవాళ్ళు చెప్పున్నారు. అలా చేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటుందంట. ఏదైనా కానీ పెద్దవాళ్ళు చెప్పినప్పుడు కొన్ని విషయాలు చేయాలి అలానే. కొన్ని విషయాలు వింతగా కొత్తగా కూడా ఉంటాయి. ఇలా నూనె కాగాక కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ వేసుకోవాలి. మేము ఈవినింగ్ టైంలో వేస్తున్నాము, అయినా కానీ ఎండ తగులుతోంది. కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి ఆ వేడి, అందులో పొగ ఒకటి, గాలి ఒక పక్క. వంట చేయడం అంత ఈజీ ఏం కాదు, చాలా కష్టము ఆ వేడికి తట్టుకొని చేయాలంటే. ఇలా రెడ్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని తీసుకున్నామంటే కరకల్లాడుతాయి. ఇలా 2-3 సార్లు వేసుకున్న తర్వాత ముందుగా మనం వెల్లుల్లి, కారం కలిపి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి మధ్యలో. ఎందుకంటే మనం వేసే మిక్చర్ వల్ల ఆ హీట్కి ఆ కారం అంతా పట్టుకుంటుంది. తర్వాత పల్లీలు వేయించుకోవాలి, అవి కూడా ఎక్కువ మాడనివ్వకుండా వేయించుకోవాలి. పల్లీలు కూడా దాంట్లో వేసుకోవాలి ఆయిల్ అంతా ఉడికిపోయినాక. తర్వాత కరివేపాకు అంటే నాకు చాలా ఇష్టం, ఫ్రై చేసింది. ఈ కరివేపాకు కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఎత్తి దాంట్లో వేసుకునేస్తే సరిపోతుంది, మిక్చర్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా చాలా కబుర్లు చెప్పుకుంటూ మా అత్త నేను ఈ వంట ప్రిపేర్ చేసాము. కొంచెం టైమే పడుతుంది. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఉప్పు, కారం చూసి వేసుకోవాలి. కరకరలాడే కారాసు రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్.